శిరీష గారు, సంజీవ్ గారు కరీంనగర్ అండి. పెళ్ళి 8 సంవత్సరాలు అయింది. పిల్లలు పుట్టట్లేదని రకరకాల చోట్ల తిరిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే భార్య వయసు 29, భర్త వయసు 31, ఏజ్ దాటిపోయిందన్నారు. కొంతమంది ఏమో ఇర్రెగ్యులర్ సైకిల్స్ వస్తున్నాయి కదా, నీటి బుడగలు ఉన్నాయి, బబుల్స్ ఉన్నాయి అన్నారు, పీసీఓడి ఉందన్నారు, అండం రావట్లేదన్నారు, పెరగట్లేదన్నారు, పగలట్లేదన్నారు, ఒక లాప్రోస్కోపీ చేయాలన్నారు. 2020లోనే లాప్రోస్కోపీ చేసేశారు. నీటి బుడగల్ని పచ్చడి చేసేశారు, కాల్చేశారు. అయినా కూడా ఏ ఫలితం లేదు. మరి ఏం చేయమంటారు డాక్టర్ గారు అంటే ఐయుఐ చేయించుకుంటే మంచిదన్నారు. ఒక ఐయుఐ చేశారు, అది కూడా పోయింది. మరి ఏం చేయమంటారు డాక్టర్ గారు అంటే మరలా మొదలెట్టారు. ఐవీఎఫ్కి వెళ్తే బెటర్ అన్నట్టుగా ఉంటే అలా కాదు, న్యాచురల్గా మేము ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి అని చెప్పి వాళ్ళు యూట్యూబ్లో వీడియో చూసి మన దగ్గరికి వచ్చారు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్నా, పీసీఓడీలు ఉన్నా, ఐయుఐలు ఫెయిల్ అయినా, లాప్రోస్కోపీ ఫెయిల్ అయినా ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది 3 నెలల్లో న్యాచురల్గా. ఎన్నో సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం. అలాగే 14,600 మందికి ప్రెగ్నెన్సీ వచ్చినట్టే ఇవాళ శిరీష గారికి కూడా, ఈ దంపతులకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చింది. శిరీష, సంజీవ్ వరంగల్ కదా, పెద్దపల్లి నుంచి వచ్చారు. చూడండి, ఎర్లీ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు. అంటే ట్యూబుల్లో లేదు, గర్భసంచిలో ఉంది, చక్కగా గర్భసంచిలో ఉందమ్మా అని ఇచ్చారు. అలాగే ఇంకా వాళ్ళు అక్కడ డాక్టర్ గారు కూడా 8 ఏళ్ల నుంచి రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ ఎలా వచ్చింది అని వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. ఇదిగో యూరిన్ టెస్ట్లో కూడా పాజిటివ్ అని వచ్చింది. యూరిన్ టెస్ట్లో పాజిటివ్, స్కానింగ్లో గర్భసంచిలో ఉంది అని అక్కడ స్కాన్లోనే ఇచ్చారు. మనం చేసినవి కాదు, అక్కడ దగ్గరలోనే వాళ్ళకి తెలిసిన హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఇచ్చిన రిపోర్ట్స్. చెప్పండి అండి, మీరు ఎలా వచ్చారు, ఎలా తెలిసింది నా గురించి, ఏ దేవుడు లాక్కొచ్చాడు, ఇక్కడికి వచ్చాక ఏమనిపించింది, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చాక 3 నెలల్లోనే ఏమనిపిస్తుంది చెప్తే మీలాగా బాధపడే వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇలా ఆపరేషన్లు, ఐవీఎఫ్లు అని చెప్పి మరి భయపెట్టిస్తుంటే బాధపడుతూ ఉన్నారు. మీకు థైరాయిడ్ ఉంది, పీసీఓడీలు ఉన్నాయి, ఇర్రెగ్యులర్ సైకిల్స్, మరి ఐయుఐ చేసినా ఫెయిల్యూరు, లాప్రోస్కోపీ చేసినా ఫెయిల్యూరు, అయినా కూడా ప్రెగ్నెన్సీ ఇక్కడ వచ్చింది న్యాచురల్. అంటే వాళ్ళు ఇన్నాళ్ళు చెప్పిందంతా వేరు, వాళ్ళు ప్రయత్నించిందంతా వేరు. ప్రపంచం అంతా అలాగే ప్రయత్నిస్తుంది, కానీ డాక్టర్ వైఎస్ బాబు అలా ప్రయత్నించలేదు. నీకు ఏ బిల్ల ఇచ్చాడో అదే బిల్ల మీ ఆయనకి ఇచ్చారు. పీసీఓడి నీకుంటే మీ ఆయనకి బిల్లలు ఇస్తే ఆయన మరి ఏమనుకున్నాడో ఏంటో నాకైతే తెలియదు. పీసీఓడిని ఆవిడికి కదా ఉంది, నాకెందుకు ఇచ్చాడు, ఈయన పిచ్చ అయినా ఎర్ర అయినా అని కూడా అనుకోవచ్చు, కానీ అనుకోలేదు. ఈయనైతే సంజీవ్ అయితే చక్కగా వాడాడు, భార్యతో పాటు భర్త కూడా వాడాడు, మందులు వాడారు, ఈరోజు ఫలితం పొందారు. అలాగని భర్తకు సమస్య ఉందని నేను అన్ను, అలాగని భార్య సమస్య ఉందని కూడా నేను అన్ను. వీళ్ళిద్దరూ సమస్యని మనం మూలాన్ని గుర్తించి, అది భర్తకైనా భార్యకైనా ఒకే ఒక సమస్య నుంచి ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మీ పిల్లలు రాకోకుండా అడ్డం పడినాయి. ఆ ప్రాబ్లంని మనం గుర్తించి సరిచేసాం. అది ఏమిటి అనేది మీ మాటల్లో వింటే ఇంకా నాకు సంతోషం కలిగింది. ఎందుకంటే మన కౌన్సిలింగ్లు అన్నీ అయిపోయినాయి కాబట్టి మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. మిగతా డాక్టర్లు లాప్రోస్కోపీలు చేసి, ఆపరేషన్ చేసి, రకరకాలు చేసిన, ఐయుఐలు చేసినా రాంది ఇక్కడ న్యాచురల్గా ఎలా వచ్చింది అనేది నీకు అర్థమైద్దమ్మా. మీరు చెప్పండి, పర్లేదు, మీరు ఏమైనా చెప్పచ్చు, ఎవరు చెప్పినా అది పక్కన పెట్టుకోమ్మా, పర్లేదు, ఇట్లా పెట్టుకోవచ్చు, ఇది ఇలా ఉంటుంది. ఫస్ట్ ముందుగా సార్కు ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ. మేము చాలా హాస్పిటల్ తిరిగినాం, ఎన్నో చోట్ల తిరిగినాం. ఆ బాధ ఎట్లుంటుందో నాకు చాలా తెలుసు. మాట్లాడాలంటే కొంచెం టెన్షన్ ఉంది, కొంచెం హ్యాపీగా ఉంది. 9 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మాకు మ్యారేజ్ అయ్యి. చాలా చోట్ల తిరిగినాం, కానీ ఎక్కడ ఫలితం లేదు. దేవుళ్ళని అవ్వని ఇవ్వని అని చాలా తిరిగినాం. బాధలు భర్త కన్నా ఎక్కువ భార్యకు తెలుసు. ఎన్ని అవమానాలు పడతామో, ఎన్ని చోట్ల బయట పెళ్ళిళ్ళు కానీ అటు ఇటు వెళ్ళాలంటే ఎంత అవమానం ఉంటుందో తెలుసు. చాలా కష్టపడ్డాను. 8 ఏళ్ళు నరకం. ఎక్కడికి వెళ్ళాలన్నా ఈ ఫంక్షన్ కూడా వెళ్ళేదాన్ని కాదు, ఇలా బాధపడుతున్నా ఇప్పుడు. కానీ ఇప్పుడు హ్యాపీ. లవ్ మ్యారేజ్ అయినా కానీ తిని వల్ల నాకు ఏ రోజు కూడా పిల్లలు లేరనే బాధ
నాకు రానివ్వకుండా చూసుకునేవాడు సార్. అసలు ఎలా పడేసాడమ్మా నేను నా చెప్పు ముందు, తర్వాత సంగతి చూద్దాం. ఎక్కడ తిరిగాడు నీ వెనకాల? ఇక్కడ ఎక్కడ కలిసారు మీ ఇద్దరు ఫస్ట్? ఒకే ఊరు సార్ మాది. ఒకే ఊరు. అలా మౌనంగా చూసుకుంటా ఉండేవారేంటి ఫస్ట్ లో? కాకపోతే అందరూ బాధ పెట్టిన మాత్రం బాధ పెట్టేవాడు కాదు. చాలా బాగా చూసుకునేవాడు. నాకు పిల్లలు గారని చాలా మంది అన్నారు. నీకు పిల్లలిక గారు, ఎవరినన్నా దత్తతలాగా తీసుకొని పెంచుకోండి అని చెప్పేవారు. కానీ నేను మాత్రం అట్లా ముందడుగు వేయలేదు, ఇష్టం లేదు. ఎందుకంటే లవ్ మ్యారేజ్ కాబట్టి మా అత్తమ్మ వాళ్ళకి ఇష్టం ఉండదు కాబట్టి నేను నాకు వద్దు, అయితే మాకు న్యాచురల్గా కావాలి కానీ అట్లా వద్దు అన్న. ఐవీఎఫ్ కూడా చేయించుకోమని చాలా హాస్పిటల్లో చెప్పారు, కానీ అట్లా కూడా ఒప్పుకోలే. ఇక తిను కూడా అవుతుందిలే అనేసి ఎందుకు మనకు కారానికి ఎందుకు బాధపడుతున్నా. ప్రతి నెల నేను 2 months 3 monthsకు నాకు కరెక్ట్ రెగ్యులర్ కాదు పీరియడ్స్. అట్లా వచ్చేసరికి నేను ఏడ్చేదాన్ని. బాధపడ్డప్పుడల్లా వద్దు మనకు అవుతారులే అనేవాడు. 2020లో కూడా ఇక్కడే ఉన్నాయి సార్, కానీ అప్పటికి మాకు ఈ హాస్పిటల్ తెలియదు. మళ్ళీ తెలంగాణకి వెళ్ళినాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 2 years ఉన్నాం కావచ్చు. మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకోకుండా మీ వీడియో చూసినాం. అప్పుడు వాళ్ళు చెప్పారు, ఓకే వాళ్ళకి రిజల్ట్ వచ్చింది, వాళ్ళు చెప్పారు. వాళ్ళు మనీ ప్రాబ్లం వల్ల మళ్ళీ వాళ్ళు చెప్పిన తర్వాత వీడియోలు చూసినాం సార్. ఇక వీడియోలు చూసిన తర్వాత కొంచెం హోప్ వచ్చింది. వస్తే ఇక్కడికి వస్తేనే వస్తుంది మాకు ప్రెగ్నెంట్, లేదంటే నాకు ఇక ఎప్పుడు రాదు అనే ఒక హోప్ ఉండే. అదే గట్టిగా నమ్ముకున్నా. సార్ కూడా ఒక మాట చెప్పేవాడు ఎప్పుడు, ప్రతి వీడియోలో కూడా నేను చూసిన, ప్రతి వీడియోలో చూసిన, అన్ని వీడియోలలో కూడా మీరు మీ అమ్మ నాన్నకి ఎలా పుట్టారో మీకు కూడా పిల్లలు పుడతారు అని చెప్పేవాడు. అది గట్టిగా నేను నమ్ముకున్నా. అట్లనే సక్సెస్గా అయినా నేను కూడా. మీరు పుట్టారంటేనే మీకు పిల్లలు పుట్టి తీరాల్సిందే అని చెప్పారు. ఈ ప్రపంచంలో ఎవరు ఆపలేరు, ఆఖరికి దేవుడు కూడా ఆపలేడు. ఎందుకని? ఆల్రెడీ ఆయన బిడ్డను ప్రసాదించడం అయిపోయింది, అది నువ్వు ఎత్తుక్కుని తెచ్చుకోవాలంతే. ఒకడు బుల్లెట్ పేల్చాడు అనుకో, ఎవడన్నా ఒకళ్ళు బుల్లెట్ నువ్వు పేల్చావు, అది నువ్వు కూడా ఆపలేవిక, పేల్చేసావు, అయిపోయింది, ఇంకా అది వెళ్ళిపోద్ది అంతే. అక్కడ నీ శత్రువు ఉండొచ్చు, నీ మిత్రుడు కూడా ఉండొచ్చు, నువ్వు కూడా ఆపలేవు. ఇక్కడ కూడా అంతే, మీరు పుట్టారు మీ అమ్మా నాన్నకంటేనే మీకు పిల్లలు పుట్టి తీరుతారు. కానీ ఏదో సమస్య ఉంటుంది. టెక్స్ట్ బుక్లో జబ్బులన్నీ మన ఒంట్లో ఉన్నా కూడా రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పాను. అది కూడా ఒక ఫ్యామిలీ డాక్టర్ ఉంటే. టోకెన్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇదే పని, కోద్దామా పొట్టలో గొట్టం వేద్దామా అయ్యి, లేకపోతే ఐయుఐలు చేద్దామా ఐవీఎఫ్లు చేద్దామా, ఇదే గొడవ. డబ్బులు గొల్లైపోతాయి, ఆ గోదావరిలో ముంచేస్తారు. ఐవీఎఫ్లు గోదావరి, ఆపరేషన్ గోదావరి, డబ్బులు గొల్లైపోతాయి. అదృష్టవశాత్తు ఐవీఎఫ్లకి వెళ్ళా, ఇంకా మీరు వెళ్ళినట్టయితే అవి కూడా పోయి వచ్చేదాన్ని. ఇప్పుడు ఐయుఐ పోయినట్టే ఐవీఎఫ్ పోయిందని చదివాను. ఇప్పుడు వాళ్ళు వచ్చారుగా చాలామంది, ఐవీఎఫ్లు పోయినాయి, ఐయుఐలు పోయినాయి, హిస్ట్రోస్కోపీలు పోయినాయి, లాప్రోస్కోపీలు పోయినాయి. అట్లా వచ్చి ఉండేవారు. ఒక లక్కీగా నీ ఒళ్ళు గొల్ల చేసుకోకుండా వచ్చావు, కొంతలో కొంత బెటర్. ఇప్పటికే కొంత అయిపోయింది లాప్రోస్కోపీ పేరుతో. మరి ఐవీఎఫ్ చేయించుకోమని కాల్ చేసారు సార్, కానీ మేము ఇక వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చాం కదా, ఇక్కడికి వెళ్ళలే. కాకపోతే మీరు సార్ని చెప్పినట్టు ఏ విధంగా అయితే చెప్తాడో ఆ విధంగా పాటించండి. సారీ ప్రతి విషయం నేను మైండ్ ఇక్కడే కూర్చున్నా ముందు. ఆ రోజు మేము వచ్చిన రోజు కూడా 7 members దాకా వీడియో ఇచ్చారు. వాళ్ళు ఎట్లా గట్టిగా నమ్మకంతో వాళ్ళు చెప్పారో, వాళ్ళ మాటలు సార్ మాటలు కూడా నేను గట్టిగా విన్నా, మైండ్లో పెట్టుకొని అట్లనే పాటించిన. సార్ ఇచ్చే బుక్ విధంగానే పాటించుకున్నాం, మాకు సక్సెస్ అయింది. ఇంత ఆనందం విషయం ఇంకా చెప్పలేము, మాటలు రావట్లేదు చెప్పాలి. లవ్ స్టోరీ మాత్రం చెప్పలే మనకి. దానికన్నా పెద్ద గిఫ్ట్ ఇది, సార్ ఇచ్చిందే పెద్ద గిఫ్ట్. నాకు ఫస్ట్ దేవుడు అంటే నేను ఇన్ని రోజులు అన్ని దేవుళ్ళని కొలిసిన, కానీ ఆ దేవుళ్ళతో పాటు ఈ దేవుడిని కూడా ఫస్ట్ దేవుడిని కొలుసుకుంటున్నా. నాకు ఇదే దేవుడు ఫస్ట్ అనుకుంటున్నా. ప్రతిరోజు వీడియో చూసినప్పుడు దేవుడు వీడియో వచ్చింది అని అనుకుంటా, కానీ వేరే మాత్రం ఏమీ అనుకోను. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్లో కూడా చాలామంది, మా ఇంట్లో వాళ్ళు కూడా నీకు కారు ఇక ఎవరినైనా తీసుకొచ్చుకో అని అన్నారు, కానీ అవుతుంది అని అయితే ఎవరు ఓపు చెప్పలేదు. ఎంత ప్రతి 1 month 2 monthsకు ఉన్నా కానీ, రెగ్యులర్ రాకున్నా కానీ, ప్రతి నెలకి ఇట్లా రాకున్నా కానీ ఎంతో స్ట్రగుల్ అయినా నేను. కాబట్టి ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు. ప్రతి పెళ్ళికి కూడా అసలు లవ్ మ్యారేజ్ చేసుకున్నా అని కాదు,
ఇట్లా కాలేదా, ఎక్కడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇది ఇది పట్టకి అది ముట్టకి అనుకుంటా అంటారు కదా. కాబట్టి ఏమనుకుంటారని ఏ మ్యారేజ్కి కానీ అసలు ఏదిని కానీ అసలు వెళ్ళే వాళ్ళం కాదు. 9 ఇయర్స్ నుంచి అసలు ఏ ఫంక్షన్ కూడా వెళ్ళలేము మేము. మా ఇద్దరం అంతే, ఏ ఫంక్షన్ కూడా ఇప్పటికీ అటెండ్ కాలే. ఎందుకంటే మందిలా ఇప్పుడన్నా కలుపుకుంటారు అంతేగాని ఏం వస్తుందమ్మా. మీ బిడ్డ పుట్టగానే అందరూ కలుస్తారు, బాధపడ్డాం. అందరూ ఆనందంగా ఉంటారు, ఏం బాధ లేదు. మీరు చక్కగా భార్యాభర్తలు చక్కగా ఉన్నారు, ఒకరికొకరు తోడుగా ఉన్నారు. ఆ వచ్చిన సమస్యని ఒక ఛాలెంజ్గా తీసుకుని మీ ఇద్దరు విడిపోవడానికి ఉపయోగించుకోకుండా మీ ఇద్దరు కలిసికట్టుగా ఆ ప్రమాదాన్ని చాలాసార్లు జయించారు. తినకు కూడా చెప్పిర్రు సార్. ఆమెకు పిల్లలు అయితే లేరు, లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా, ఇంకా ఆమెకు కారు వదిలేయ అని కూడా చెప్పినా కానీ తిను మాత్రం వదలలేదు. వదలకూడదు. ఎందుకంటే తను నన్ను నమ్మి వచ్చింది, నేను ఆమెను వదల అని చెప్పిండు. దేవుడు కుదిర్చిన జంట మీరు, అది కాబట్టి ఆ లోకరక్షకుడు రావడాలంటే మీ ఇద్దరే జంట అవ్వాలి. నాకు చెప్పాలంటే మా నాన్న లేడు, నాకు అమ్మ నాన్న అన్న అన్ని ప్రతిదీ ఈయన గురించి చెప్పడం తప్పు కాదు. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది మధ్యలోనే ఒక 1 year 2 years అయిన తర్వాత అలా వేరు చూస్తారు. కాకపోతే ఈయన 9 సంవత్సరాల నుంచి పిల్లలు కాకుండా నా వెంటుండి ప్రతిదీ చాలా చోట్ల దింపుకున్నాడు సార్. తిను అవును, 7-8 లక్షలు ఖర్చు పెట్టినా రాలేదు సార్. అవునమ్మా. హాస్పిటల్ అంటే తెలంగాణలో అన్ని చూయించుకున్నా సార్ నేనైతే, కానీ ఇక్కడ రాలేదు. ఒక్కసారి కూడా 2 లైన్లు చూడాలంటే నేను ఎన్ని కిట్లు వాడినో నాకు తెలుసు సార్, కానీ ఒక్క రోజు కూడా రాలే 2 lines. ప్రతి నెల ఆ నెలకి చూసినా కానీ ఇప్పుడు 8-9 ఏళ్ళకి ఇప్పుడు వచ్చింది ఫస్ట్ టైం. 3 daysకే సార్, మళ్ళీ 1 month విన 3 daysకే 2 lines వచ్చినాయి. అసలు చెప్పాలి నువ్వు ఎంత గట్టి విత్తనాను ఇప్పుడు నీకన్నా అర్థమైందా? ఇన్నాళ్ళు నీ పనికిరావు, నీ అండాలు పనికిరావు, ఎదగట్లేదు, తుస్సు తస్సు అన్నారు. వాళ్ళు పనికిరారు ఆ డాక్టర్లు. నీ అండాన్ని పనికి రాకుండా చేస్తున్న క్రిమి ఏంటి, నీ అండాలు తప్పలు పుచ్చులైపోతున్న కారణం ఏంటి, అది హార్మోన్ ప్రాబ్లమా క్రిముల ప్రాబ్లమా గుర్తించి క్రిములకి ఇద్దరికీ మందులు పెట్టా, ఇద్దరు ఒంట్లో నుంచి క్రిములు తొలగించా. ఆటోమేటిక్గా నీ అండాల డ్యామేజ్ ఆగిపోయింది, క్రిమి డ్యామేజ్ లేదు. ఇక క్రిములు అనే మాట ఎవరూ చెప్పలే మీకు ప్రపంచంలో ఇప్పుడు వరకు. ఐవీఎఫ్ రండి, ఆపరేషన్ రండి అన్నవాళ్ళే తప్ప, డిస్కౌంట్ చేస్తాను ప్యాకేజీ ఇస్తానని చెప్పేవాళ్ళే తప్ప, నీకు ప్రెగ్నెన్సీ 100% ఇస్తానని చెప్పినవాడు లేడు. మరి చెప్పారు ఇలా, ఇది మాత్రం నిజం. 100కి 100 కాదు, 1000% ఇస్తాను నేను మాత్రం. నాకు ఎందుకంటే నేను ఎంత బాధపడ్డా నాకు తెలుసు, ప్రతి ఆడవారికి తెలుస్తుంది ఇది. చూసావా, చెప్పలేనన్నావు, ఎన్ని మాటలు చెప్పించాడు దేవుడు, బాధ ఉంటది కదా, చెప్పించాడు. చూసావా దేవుడు, అంతేనమ్మా. నీ కన్నీళ్ళను చూడలేక కదమ్మా, మీ బాధను చూడలేకే కదా దేవుడు ఎక్కడున్నా నిన్ను తీసుకొచ్చి ఇక్కడ యూట్యూబ్లో వీడియో చూపించి నా దగ్గరికి రప్పించి నా దగ్గర మందులు వాడేటట్టు చేసి నీ కోరిక నెరవేర్చేటట్టు చేసి దేవుడి దగ్గరికి గుడికి వెళ్తే ఎలాగనో ఇది సార్ దగ్గరికి వచ్చినామంటే అది కన్ఫర్మ్గా ఏదో ఒక రోజు మనకు రిజల్ట్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మరి మీ నాన్న పుట్టబోతున్నాడేమో, మరి ఆయనకి ఏమి చేస్తావో చూసుకో. నీ ముడ్డికి అడిగాడు, ఆయన ముడ్డికి అడగాలి నువ్వు, నీకు ఆ పని ఉంది ఇప్పుడు. అది ఆల్ ది బెస్ట్ అమ్మా. మీరు కూడా అని చెప్తారా? రైట్. మీరేమి మంచివాళ్ళకి ఏం చెప్పడా ఆయనకి, ఆవిడే చెప్పేసి. ఇంకొకటి చెప్తే స్టాఫ్ కూడా చాలా రిసీవ్ చేసుకుంటారు, చాలా బాగా మాట్లాడతారు సార్. ఎప్పుడు వచ్చినా మేము ప్రతిదీ మాకు ఏ డౌట్స్ ఉన్నా వాళ్ళని క్లారిటీగా అడిగితే చాలా బాగా చెప్తారు సార్. మా స్టాఫ్ మంచివాళ్ళు నువ్వు అన్నావంటే నువ్వు మంచిదాని అని అర్థం. మంచి వాళ్ళకి మంచివాళ్ళు, చెడ్డ వాళ్ళకి చెడ్డ. మాకు ఎప్పుడైనా ప్రతి హాస్పిటల్కి అయినా ఏ టెస్టులు చేసినా ప్రతిదీ అడిగినా విసికించుకునే వాళ్ళు. ఇక్కడ మేము ఏది ఉన్నా డౌట్ క్లియర్ గా మంచి టెలికాలర్స్ కూడా మీకు ఆన్సర్ చేస్తారు. మీరు ఇంటికి రావచ్చు, వాట్సాప్ కాల్ గానీ ప్రతిసారి రానక్కర్లా, ఫోన్ ద్వారా కూడా అడగొచ్చు. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకే అందుబాటులోనే ఉంటారు. ఫోన్ ద్వారానే మీకు డౌట్ క్లారిఫై చేస్తారు. మీరు దూరపురాల్లో అయితే కొరియర్లు కూడా పంపించేస్తారు. అది వాడే విధానం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. ప్రతి చిన్న విషయానికి డాక్టర్ని కలవాలి, హాస్పిటల్కి వెళ్ళాలనే బాధ లేదు, ఫోన్ కాల్ దూరంలోనే అయిపోతాయి. అట్లా మీకు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది అనగానే ఏం స్కాన్ తీసుకోవాలి, ఏ బ్లడ్ టెస్ట్ తీసుకోవాలి అనేది కూడా ఫోన్ ద్వారానే చెప్పేస్తాం. అక్కడ తీయించేస్తే ఆ రిపోర్టు మాకు వాట్సాప్ పెట్టేస్తే నాకు చూపిస్తారు. నా వాయిస్తోనే కంగ్రాచులేషన్స్, ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది, రెండమ్మ, భార్య వచ్చినా పర్లేదు, భర్త వచ్చినా పర్లేదు, ఎవరు వచ్చినా మందులు ఇస్తాము, ఇద్దరు వస్తే ఇంకా మంచిది అన్నట్టుగా చెప్తాం. అట్లా మీకు ఎప్పటికప్పుడు మీకు గైడ్ చేస్తూ ఉంటాం. మొత్తానికి ఎవరైతే ఈ ప్రపంచం అంతా నిన్ను ఏలెత్తు చూపించారో ఆ దేవుడు దయతో ఇవాళ ఆ ప్రపంచానికే కాదు,
నేను దేవుడి దయతో ఈరోజు ఒక తల్లిని కాబోతున్నాను, మాతృదేవతను కాబోతున్నాను, నన్ను ఇన్నాళ్ళు కాపాడుకొచ్చిన నా భర్తని పితృదేవుడిని చేయబోతున్నానని మరి ఆ దేవుడి దయ వల్ల ఈరోజు గట్టిగా నువ్వు చెప్పగలిగావు. మరి ఆ దేవుడే ఈరోజు నిన్ను ఈ మాటలు మాట్లాడిచ్చాడు. ఏది ఏమైనమ్మా, మీలాగా ఇంకెంతోమంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఆపరేషన్లు చేయించుకుని తల్లి కావాలనే కోరికతో, ఇంక్లూడింగ్ డాక్టర్స్. లేడీస్ డాక్టర్స్ కూడా బాధలు పడుతున్నారు, సఫర్ అవుతున్నారు. ఇప్పుడు డాక్టర్లు కూడా ఒక తల్లే కదా, గైనకాలజిస్టులు కూడా బిడ్డలు పుట్టగా ఎంతో బాధపడుతున్నారు. ఐవీఎఫ్లు చేయించుకుని ఆపరేషన్ చేయించుకుని ఫలితం రాక బాధపడుతూ చివరికి మన దగ్గరికి వచ్చి ప్రెగ్నెన్సీలు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు డాక్టర్లైనా వాళ్ళు కూడా ఒక ఆడపిల్లే కదా, తల్లి కావాలనే కోరిక ఉంటుంది. అట్లా ఉంది సమస్య. ఈ సమస్య ఏంటంటే క్రిములు అనే కాన్సెప్ట్ ప్రపంచంలో ఫస్ట్ టైము మన డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములానే చెప్పింది. అందుకే నీకు ఎక్కడ ప్రపంచం అంతా ప్రెగ్నెన్సీ రాపోయినా ఇక్కడ వస్తాయి. సంవత్సరానికి నెలలు రాపోయినా ఇక్కడ 2-3 నెలల్లోనే ప్రెగ్నెన్సీలు కూడా వచ్చేసేవాళ్ళు ఉంటారు. అది ఇప్పుడు ఇక్కడ పరిస్థితి అది. ఎందుకంటే క్రిముల కాన్సెప్ట్ ఎవరు డీల్ చేయలేదు కాబట్టి, నీ అండాల డ్యామేజ్ ఎక్కడ తగ్గదు కాబట్టి ఇక్కడ క్లియర్ అయ్యిద్ది, మీకు వెంటనే ప్రెగ్నెన్సీ అందుకుంటుంది. అది తేడా. ఓకే, ఆల్ ది బెస్ట్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. మరి థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.